దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? దేవుని కృప మీకు తోడై క్షేమాన్ని కృపను అనుగ్రహించి ఉన్నతంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు నిర్గమకాండము 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్ కార్యములను వివరించెదను. ఆమెన్. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మోషేతోటి ఫరో హృదయాన్ని నేను కఠినపరుస్తాను, కానీ నువ్వు వెళ్ళు, ఫరో హృదయాన్ని నేనే కఠినపరుస్తాను. అయితే అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యములు వివరించడానికి నేను పని చేస్తాను అంటున్నాడు. అంటే మోషే వెళ్ళి ఫరోని నా ప్రజలైన ఇశ్రాయేలును ఆరాధన చేయడానికి, దేవుని ఆరాధన చేయడానికి విడిపించాలి, నేను తీసుకువెళ్తానని అడుగుతాడు. పంపింది దేవుడే, కానీ ఫరో హృదయాన్ని కఠినపరిచేది కూడా దేవుడేనంట. మనం అనుకుంటాం కదా, దేవుడు వెళ్ళమన్నాడు మోషేని, ఫరో హృదయాన్ని మెత్తన చేయొచ్చు కదా, అడగగానే పర్మిషన్ ఇచ్చేటట్లు చేయొచ్చు కదా, అలా చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పుకుంటాం కదండి మనం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి అడుగు, కానీ ఫరో పంపించాడు, ఎందుకంటే నేనే కఠినపరుస్తాను. వెళ్ళమని చెప్పేది దేవుడే, అడగమని చెప్పేది దేవుడే, ఫరో హృదయాన్ని కఠినపరిచేది దేవుడేనంట. ఎందుకు ప్రభు అలా చేస్తావు, పంపించేస్తావు, మాటతో అయిపోద్ది కదంటే కాదు. ఎందుకు అలా చేస్తాడంటే సూచక క్రియలు, మహత్కార్యములు ఐగుప్తు దేశంలో విస్తరింపచేయడానికి, దేవుని కార్యాలు చేయడానికే ఫరో హృదయం కఠినపరచబడుతుంది. దేవుడు అద్భుతాలు చేయడానికే ఫరో హృదయం వెళ్ళిన వెంటనే పంపించేస్తాడు అనుకోండి, అక్కడ దేవుని కార్యాలు ఎలా చేయగలుగుతాడు? దేవుని కార్యాలు, సూచక క్రియలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు ఎలా గ్రహించగలుగుతారు? నిజమే కదా. మనం ఎన్నో అనుకుంటాం, ప్రభువుని అడగగానే ఇచ్చేస్తే బాగున్నాం, లేకపోతే దేవుని సన్నిధిలోకి రాగానే అద్భుతాలు జరిగిపోతే బాగున్నాం, ఇలా జరిగితే బాగున్నాం, అలా జరిగితే బాగున్నాం, కానీ జరగవు. ఎందుకు జరగట్లేదు అంటే కొన్నిసార్లు శత్రువును రేపేది దేవుడే, కొన్నిసార్లు ఆటంకాలు కలిగించడానికి అవకాశం ఇచ్చేది దేవుడే, కొన్నిసార్లు అడిగింది జరగకుండా ఆపేది దేవుడే. ఎందుకంటే అలా జరగడంలో దేవుని సూచక క్రియలు, మహత్కార్యములు, దేవుడు మహిమ ప్రభావాన్ని ప్రజలకు కనుపరచడానికి, ఎప్పుడైతే దేవుడు అలా చేస్తున్నాడో తన సూచక క్రియలు చేయబోతున్నాడని గ్రహించాలి. ఏదైనా ఆటంకం కలుగుతుందా, ఏదైనా ఆలస్యం అవుతుందా, ఏదైనా జరగకుండా ఇబ్బంది కలుగుతుందా, అలాంటప్పుడు మనం గ్రహించాలి, దేవుడేదో చేయబోతున్నాడు, దేవుడేదో ప్రణాళిక కలిగి ఉన్నాడు, అందుకే ఇది నాకు ఆలస్యం అవుతుందేమో, అందుకే ఇది జరగట్లేదేమో, దేవుడు దీని వెనక ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆలోచించేయాలి. ఫరో హృదయం ఎందుకు కఠినమవుతుందో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ కఠినం చేసేది నేనే, పంపకుండా ఆపేది నేనే. ఎందుకంటే ఫరోకి నేను ఎవరో తెలియాలి, ఐగుప్తీలకు నేను ఎవరో తెలియదు, నా సూచక క్రియలు, నా మహత్కార్యములు జరగాలి. సో దేవుని బిడ్డలారా, ఈరోజు నీకేదైనా ఆటంకం కలుగుతున్నప్పుడు, ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వేమీ తొందరపడకు. దేవుడే ఆ కార్యాన్ని చేస్తున్నాడేమో, తన మహిమను వెల్లడి చేయడానికి చేస్తున్నాడేమో, తన యొక్క గొప్ప కార్యాలు జరిగించడానికి చేస్తున్నాడేమో. వెయిట్ 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 అండ్ సీ. దేవుని కార్యాలు వేచి చూడండి. గొప్ప కార్యాలు ప్రభు నీ పట్ల చేస్తారు. సూచక క్రియలు గొప్పగా దేవుడు చేస్తారు. చూడండి, ఆలస్యంగా ఇస్సాకునిచ్చారు అబ్రహాముకి దేవుడు, కానీ గొప్పగా దేవుడు మహిమ పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ఏది జరిగినా దేవుడు చేసినప్పుడు మనం వేచి చూడడమే. శత్రువు కొన్నిసార్లు కఠినంగా కనబడినా ఏం కంగారు పడవలసిన పని లేదు, దేవుడే చేస్తున్నాడేమో, దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి వేచి దేవుని సూచక క్రియలు, మహత్కార్యాలు కనిపెట్టి పొందుకోవాలని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇది సూచక క్రియలు జరగడానికి మాత్రమే ఇలా జరుగుతుంది, మహత్కార్యములు జరగడానికి మాత్రమే దేవుడు ఇలా చేస్తున్నాడని గుర్తెరుగు. దేవుని కార్యాలు చూడు. దేవుని దీవించిన గాక. పరిశుద్ధమైన మా తండ్రి, అయా ఈ మాట వారి యొక్క హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా ధైర్యం తెచ్చుకుని దేవుడేదో చేయబోతున్న నా జీవితాలను గ్రహించినట్లుగా సహాయం చేయమని యేసు నామంలో దీవించి ఆశీర్వదిస్తున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప మనందరికీ తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.